హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాన్ని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేసేయండి. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసేయండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. నిన్న రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమైతే కేఎఫ్సీకి వచ్చేసాం. సో మధ్యలో కొంచెం నడుచుకుంటా తిరుగుతా షాపింగ్ మాల్స్ అవి ఇవి చూస్తా కేఎఫ్సీకి అయితే వచ్చామన్నమాట. సో గుంటూరులో రెండు ఫేవరెట్ ఉంటాయి నాకైతే. ఒకటి కేఎఫ్సీ అండ్ ఇంకొకటి మీరు ఫార్వర్డ్ వీడియోలో చూస్తారో అప్పుడైతే చెప్పేస్తాను అనమాట. సో గుంటూరు వస్తే ఆల్మోస్ట్ అన్నీ చుట్టేయాల్సిందనమాట. నేనైతే గుంటూరులో ఒక 3-4 ఇయర్స్ ఉన్నాను. అప్పుడైతే చాలా బాగుండేది, అన్నీ చుట్టేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మా పిల్లలతో వచ్చాం కాబట్టి మా పిల్లలతో అన్నీ చుట్టేసాం అనమాట ఆ రోజైతే. సో కేఎఫ్సీకి వచ్చేసాము. అక్కడ మెనూ చూసి ఆర్డర్ చెప్పి ఆర్డర్ మాకు వచ్చిందాక వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు కేఎఫ్సీకి వచ్చినా ఇలా విండో సీట్, ఐ మీన్ గ్లాస్ పక్కన కూర్చొని ఆ వ్యూ అంతా, లక్ష్మీపురంలో వ్యూ అంతా చూస్తూ ఉంటాను అనమాట. ఇది పెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. గుంటూరులో ఉన్నప్పుడైతే వెన్స్డే ఆఫర్స్ ఉంటాయి, సాటర్డే ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్కి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మా పిల్లలతో వచ్చాం అండ్ మా చెల్లితో వచ్చేసాం. సో అక్కడైతే తినేసిన తర్వాత ఇంకొక నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాం. సో ఇది ఇప్పుడు బాగా ట్రెండ్. ఆల్మోస్ట్ మేము వెళ్ళొచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారు. సో ఇదేంటంటే ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. నాకు తెలిసి అందరికీ ఆల్మోస్ట్ తెలుస్తూ ఉంటుంది, గుంటూరులో ఉండే వాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ అండ్ పాపులర్ ప్లేస్ కూడా ఐస్ బర్గ్ అనమాట. సో ఈ ఐస్ బర్గ్కి సమ్మర్లో ఎవ్రీడే ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉండేవాళ్ళం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఫలూదాస్ ఉంటాయి. సో నేనైతే మెనూ కార్డ్ చూసి చెప్పేశాను. అది కేక్ ఒకటి, ఇంకా చాక్లెట్ లావా కేక్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇలా చాలా చెప్పేసాం అనమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇది కూడా వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్గా ఉండేది ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మనకి తెలిసినవి కాకుండా తెలియనివి టేస్ట్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఆర్డర్ అంతా సెలెక్ట్ చేసి చెప్పింది నేనే. చెప్పిన ప్రతి ఐటెం కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ చూసారా, చాక్లెట్ లావా కేక్, తర్వాత సిజ్లింగ్ చెప్పాము, బ్రౌనీ సిజ్లీ సూపర్ ఉంది, చాక్లెట్ లావా కేక్ సూపర్ ఉంది. ప్రతిదీ కూడా అల్టిమేట్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసినప్పుడల్లా మన టేస్టీ బర్డ్స్ అనేవి సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా అప్పుడప్పుడు అలా సాటిస్ఫై చేయాలి మనము. సో ఒక మంచి డోపమైన్ అనేది మన మైండ్లో రిలీజ్ అవుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా పిల్లలతో హ్యాపీగా వీకెండ్ ప్లాన్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మీరు ట్రై చేయండి. సో డెఫినెట్గా నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. నేను మా పిల్లలు అయితే చూసారా, మా పిల్లల ఫేసుల్లో సూపర్ ఉంది అని చెప్పారు. అది తింటున్నప్పుడే అసలు ఇప్పుడు చూసినా కానీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంత బాగుండింది చాక్లెట్ లావా కేక్. ఈ మధ్యలో కూడా మేము చాలా ట్రై చేసాం, బాగుంది. ఐస్ బర్గ్ ఒకటి అండ్ కేఎఫ్సీ ఒకటి నా ఫేవరెట్ ప్లేసెస్. ఇప్పుడు కాదులేండి, సో ఎప్పటికైనా అవి ఫేవరెటే. బట్ గుంటూరు వెళ్ళిన ప్రతిసారి ఐస్ బర్గర్ మాత్రమే మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే డెఫినెట్గా గో అండ్ చెక్ ఇట్ అవుట్. సూపర్ ప్లేస్ అనమాట. సమ్మర్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా బాగుంటుంది. సో అక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ క్లైమేట్కి చాలా బాగుంటుంది. నైట్ టైంలో బాగుంటుంది, డే టైం కంటే కూడా ఐస్ బర్గ్ నైట్ టైం బాగుంటుంది అనమాట. సో ఇలా మా పిల్లలతో ఆ చాక్లెట్ లావా కేక్ తిని, ఆ కేఎఫ్సీలో అది తినిన తర్వాత ఇంక ఇదంతా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ ఉంటుంది ఇక్కడ, అన్నీ మిక్స్డ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అది చూస్ చేసుకొని ఏది చెప్పినా కానీ బాగుంటుంది, కానీ డిఫరెంట్గా ట్రై చేసాం మేము. చాలా బాగుండింది. ఆ 2 ఐస్ క్రీమ్స్ కూడా మా పిల్లలకి నచ్చాయి, హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో చూసారా, మా పెద్దోడు ఇప్పుడు అది తిని వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడండి. ఆ ఎక్స్ప్రెషన్కి నవ్వు వస్తుంది అనమాట. ఏది ఇచ్చినా కానీ ఇందులో డ్రై ఫ్రూట్స్ బాగా వేస్తారనమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్లో. చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట, మిక్స్డ్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. సో చూసారా, జివ్వుమంటున్నట్టు వాడు అసలు ఎక్స్ప్రెషను. సో ఫైనల్లీ మేము ఎక్కడికి వచ్చేసేయండి అనేది చూసేయండి.
సో ఇదైతే గాంధీ పార్క్ అనమాట గుంటూరులో. అప్పుడు నేను ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మేము వెళ్ళిన తర్వాతకి చాలా చాలా డెవలప్మెంట్ చేశారు. అప్పుడు మేము వెళ్ళినప్పటికీ నాకు బాగా అనిపించింది. నేను ఉన్నప్పుడు అంత డెవలప్మెంట్ లేకుండే. సో చాలా బాగా అనిపించింది అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జంగిల్ బుక్ అని చాలా చాలా కొత్త కొత్తవి పెట్టారు. అదంతా తిరగడానికే సరిపోయిందనమాట మాకు, మా పిల్లలకి. సో చూసారా, వెళ్ళగానే చాలా చాలా గేమ్స్ ఆడారు. తిన్న తర్వాత ఇదంతా చుట్టేసామన్నమాట. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాం. హాఫ్ డేలోని ఆల్మోస్ట్ అన్నీ తిరగడం అన్నీ అయిపోయాయి అన్నమాట మా పిల్లలకి. అప్పుడప్పుడు ఇలా పిల్లలతో వీకెండ్ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మనం పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనము రిలాక్స్ అవుతాం. అలా అలా బాగుంటుంది అన్నమాట. సో అండ్ చూసారా గ్రీనరీ బ్యాక్ సైడు చక్కగా వెలుతురు ఎంత బాగుండిందో, చాలా బాగుండింది. ఇలా పీస్ఫుల్గా అప్పుడప్పుడు పిల్లలతో లేదంటే మీరు సోలోగా వెళ్ళినా కానీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట మనకి, మనం కూడా రిలాక్స్ అవుతాం. స్ట్రెస్ ఉండదు అనమాట. మెయిన్ నేచర్తో మనం టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో ఆ రోజైతే చాలా బాగా మా పిల్లలతో టైం స్పెండ్ చేసాం. ఇప్పుడైతే మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో చూసేయండి. మీటు ఆపోజిటే బాగుంది. यार भाग ले गए సో చూసారు కదా, మా పిల్లలు అలా అలా తిరిగారనమాట. మేము ఫొటోస్ తీస్తున్నా, వీడియోస్ తీస్తున్నా అటు ఇటు పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళని కాపలాగా వస్తూ మేము కూడా మొత్తం చుట్టేసాం పార్క్ అంతా. సో ఇక్కడైతే ఒక డిఫరెంట్ అనమాట. ఇది చెస్ బోర్డ్ లాగా, అంటే అది చెస్ బోర్డే పెద్ద పెద్దవి పెట్టారనమాట. సో మా పిల్లలు వెళ్ళి అలా జరిపేస్తూ ఉన్నారు, కొంతసేపు చక్కగా ఆడుకున్నారనమాట. అది రియల్ చెస్ బోర్డ్ లాగా ఒక సెటప్, కాయిన్స్ కూడా అవే అనమాట రియల్గా. సో చాలామంది పిల్లలు వచ్చి అవి తీస్తూ పెడుతూ ఉన్నారనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చేసి తర్వాత రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. మనం ఆటోమేటిక్గా కొన్ని క్లిప్స్ యాడ్ చేసేస్తాం కాబట్టి ఫేవరెట్ క్లిప్స్, ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇది నా నేమ్ గుర్తులేదబ్బా, ఇదైతే బాగా గుర్తుండింది, చాక్లెట్ లావా కేక్. సో నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసిన అబ్బా, చాలా చెప్పాలనుకున్న చెప్పలేకపోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్మిరాని. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్.